అలీం గారు, ఈవేళ వైసీపీ ఆఫీసు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరు కట్టిన పోస్టర్లు, తర్వాత వెలిసిన బ్యానర్లు, ఇవన్నీ చూస్తే మావిగన్ని ఆయన తన పదయాత్రలో ప్రధానమైన అంశంగా తెచ్చుకోబోతున్నాడని మనం అనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే సార్ అన్నట్టు మావిగానికి సంబంధించి పేరడీలు ఇవన్నీ మీమ్స్ రావచ్చు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఆశిస్తున్న ఏదైతే స్ట్రాటజీ అనేది ప్రజల్లో ఒక చర్చ అనేది వెళ్ళింది. అది మంచిగాని చెడిగాని రాబోయే ఎన్నికలకి ఇది కొలమానం కావనివ్వండి. ఖచ్చితంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 40% ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. అవి వచ్చే ఎన్నికల్లో మావిగాని అంశం కూడా ప్రధాన అంశంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో గౌరవ జర్నలిస్టు ఆంజల్ గారు అన్నట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీమ్స్ లేకపోతే హ్యాష్ ట్యాగ్ లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరగవచ్చు. కానీ ఈ రోజు విజయవాడకు సంబంధించి గుంటూరు, తాడేపల్లి ప్రధానమైన ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ చెందిన అభిమానులు మావిగాన్ని ఏదైతే జగన్ రావాలి, తిరిగి మావిగాన్ని పూర్తవ్వాలని చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున ప్రకటనలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా న్యూస్ ఛానల్స్ లో పెద్ద ఎత్తున ఆ వార్తని ప్రసారం చేశాయి. అయితే మావిగాన్ అనే అంశం మీద భిన్న జాతుల కలయిక మావిగాన్ అనేది మట్టుకి చాలా స్పష్టంగా జనాల్లోకి తీసుకెళ్తున్న అంశంగా ఉంది. మావిగాన్ అనేది అందరిది, అది బీసీది, ఎస్సీది, మైనార్టీలది, అందరిది అనే ఒక ఫీలింగ్ వెళ్ళింది. ఎప్పుడైతే రాజ్యసభలో ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. అంటే అప్పట్లాగా మనం ఏమి చేసినా సరే సోషల్ మీడియా అనేది లేనప్పుడు రకరకాలుగా ఉండేది. ఇప్పటికి కూడాను ఆంజల్ గారు అన్నట్టు ప్రెస్ మీట్ కి సంబంధించిన అంశంలో ఏదైతే ఆయన ప్రజెంటేషన్ చేసిన టవర్ల నిర్మాణం కావచ్చు, వాటికి సంబంధించిన భూమి, అలాగే వాటికి పెడుతున్న ఖర్చు గురించి ఎక్కడా కూడాను ఏదైతే తెలుగుదేశంలో ఉన్న మంత్రులు ఎవరు కూడాను సమాధానం చెప్పట్లేదు. కేవలం మావిగాన్ టైటిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఇందాకన్నారు బీజేపీ మాధవ్ కూడా మావిగాన్ టైటిల్ గురించి మాట్లాడారు తప్ప అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి ఆయన మాట్లాడలేదు. గతంలో కూడాను బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్న పురంధేశ్వరి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వాళ్ళు చేసే అవినీతిలో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చే హామీలతో మాకు సంబంధం లేదని చెప్పి కూడాను బీజేపీ చెప్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే అమరావతి వర్సెస్ మావిగానికి సంబంధించి పంచాయతీ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ జరిగితే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న విజయం నుంచి కూడాను కొద్దిగా అంచనా వేయొచ్చు. మావిగాన్ అనేది స్ట్రాటజీ అనేది నిజంగా సక్సెస్ అవుతా, లేకపోతే దీన్ని మీమ్స్ కు వాడుతున్నారా, లేకపోతే మీరు అన్నట్టుగా ఇందాక పేర్లు షార్ట్ కట్ చేసి కూడాను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే మావిగాన్ అనేది అందరి కలయిక అన్నట్టుంది. తర్వాత విజయవాడ చాలా ప్రాముఖ్యతమైన నగరం. ఈ ప్రాంతంలో సినిమా నటులు ఇక్కడే పుట్టారు. తర్వాత చరిత్రకు సంబంధించిన చాలా ఆనవాళ్ళన్నీ కూడాను విజయవాడ నుంచే మొదలయ్యాయి. అలాగే మచిలీపట్నం సంబంధించి కూడా ఓడరేవు గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఓడరేవు ఉంది. అంటే ఒక 5 ఏళ్ల క్రితం నువ్వు ఇవన్నీ ఏం చేసావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని మనం జగన్ ప్రశ్నిస్తున్నా సరే అప్పట్లో ఏదైతే 2 సంవత్సరాల కరోనా కావచ్చు, ఆ తర్వాత జరిగిన అంశాలు కావచ్చు, అయితే ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడా కూడా వైజాగ్ లో గాని ఏదైతే మావిగాన్ అంశం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను మాట్లాడుతున్నాను, నాకు ఇక్కడ ఎక్కడా కూడాను సొంత భూములు లేవు, అలాగే నా సొంత సామాజిక వర్గం కూడా ఈ ప్రాంతాల్లో లేదన్న రీతిలో కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత మాట్లాడారు. అయితే మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా అది దాని ఎక్కడా కూడా నా స్వార్థం లేదనేది చాలా స్పష్టంగా ఆయన పదే చెప్తున్నారు. అయితే మావిగాన్ అనేది వచ్చే ఎన్నికలకు కొలమానం కావచ్చు. అయితే 40% ఓటు బ్యాంకుతో ఎన్నికల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అర్ధరాత్రి కూడా ఓటింగ్ జరిగిందని చెప్పి ఒక వ్యక్తి ఇప్పటికే పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఎన్నిక ఎలా జరిగింది, ఓటమి ఎలా జరిగింది అనేది కూడా విశ్లేషణ జరుగుతుంది.